మోంతా తుఫాన్ నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 25 జిల్లాల్లో మోంతా తుఫాన్ ప్రభావం చూపించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్బీకే ఈ క్రాప్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, 16 నెలల పాలనలో ఏ రైతును ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. పంట నష్టం అంచనాలో వైసీపీ నాయకులంతా రైతులకి తోడుగా ఉండాలని జగన్ సూచించారు. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి, ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా? దాదాపుగా 85 లక్షల మంది రైతులు, దాదాపుగా 70 లక్షల ఎకరాల పంట మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము అంటే కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే అవైలబుల్, కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే అవైలబుల్. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. దాదాపుగా 2024 నుంచి చూస్తే, జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 600 కోట్లు ఇవ్వాలని, అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రాప్ అన్నది నీరు గార్చేశారు,
ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే, ఎన్యూమరేషన్ అన్నది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాల్పంచుకుంటూ ఉన్నారు. మనం ఇచ్చిన పిలుపు మేరకు, మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలుపంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలుపంచుకునే విధంగా, తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుందాం.